విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సోమవారం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుకెళ్ళబోయే ముందు ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడతాను. ఆల్రెడీ నేను చాలా కాలం నుంచి లెర్నింగ్ స్పేస్ డిజిటల్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ని రన్ చేస్తున్నాను. అక్కడ చాలా హై ఎండ్లో ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కోసం లెక్చర్స్ ఉంటాయి. అలాగే సోమవారం నుంచి శుక్రవారం దాకా కరెంట్ అఫైర్స్, ఎడిటోరియల్ డిస్కషన్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇలాంటి లెక్చర్స్ అన్నీ నేను అక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. ఇది పెయిడ్ ప్లాట్ఫామ్. ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఇక తెలుగు విద్యార్థుల కోసం ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతో సంవత్సరం క్రితం లా ఎక్సలెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగులో లెక్చర్స్ ప్రజెంట్ చేయటం స్టార్ట్ చేశాను. 6 months తర్వాత ఈ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసి 6 నెలలైంది. ఇప్పటిదాకా చూస్తే అనుకున్న రీచ్ దేనికి రాలేదు. కారణాలు ఏమిటి అని అన్వేషిస్తే ఇది నేను చెప్పేటువంటి విషయాలు గ్రూప్ 2కి ఉపయోగపడతాయా, పరీక్షల్లో వస్తాయా, గ్రూప్ 1కి ఉపయోగపడతాయా, సిలబస్లో ఉందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఎగ్జామ్ ఓరియంటేషన్లో మాత్రమే చూస్తున్నారు. అయితే ఎగ్జామ్ ఓరియంటేషన్లో మాత్రమే చూడటం వల్ల నేను చెప్పినటువంటి లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో, హై స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళాల్సినంత దూరం వెళ్ళటం లేదు, కావాల్సిన అందరికీ కూడా రీచ్ అవ్వటం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాట్ఫామ్ని త్వరలో క్లోజ్ చేసి అందరికీ ఉపయోగపడే విధంగా ఒక జెనరిక్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఉంది. అంటే మీరు ఐఏఎస్ రాస్తున్నారా, గ్రూప్ 1 రాస్తున్నారా, గ్రూప్ 2 రాస్తున్నారా, మీరు స్టూడెంటా, యూతా, మహిళ అనేటువంటిది సంబంధం లేకుండా ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో వాటిల్లో కొన్ని కాన్సెప్టువల్ ఆస్పెక్ట్స్ ప్రజలకి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో ముఖ్యంగా స్టూడెంట్స్కి, యువతకి, అలాగే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఎవరికైనా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఎక్స్టెన్సివ్గా ఉపయోగపడాలి అన్నటువంటి ఆలోచనతో ఒక జెనరిక్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఉంది. తర్వాత దీని వెనకాల ముఖ్య కారణం ఏంటంటే ఇప్పటిదాకా నేను తెలుగులో చేసినటువంటి ఈ లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో పెద్ద సమస్య ఎక్కడొచ్చి పడిందంటే మీరు ఎగ్జామ్ దృష్టితోటే చూస్తున్నారు. గ్రూప్ 1 సిలబస్లో ఉందా లేదా, గ్రూప్ 2 సిలబస్లో ఉందా లేదా, ఇది ఉపయోగపడుతుందా, పరీక్షలో వస్తుందా, అసలు ఆ ఓరియంటేషన్తో చూడటం అనేది నా లెక్చర్స్కి కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలకి ఉపయోగపడేటువంటి ముఖ్య విషయాలని కాన్సెప్చువల్ క్లారిటీతో చెప్పటం నా ఉద్దేశం. నాకు సమయాభావం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది ప్రజలకు రీచ్ అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్లో తెలుగులో అడుగు పెట్టడం జరిగింది. బట్ ఇప్పటికీ కూడా వచ్చేటువంటి వ్యూస్ 100ల్లో ఉండటం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇవి పరీక్షల దృష్టిలో నుంచి నా లెక్చర్స్ని చూడటం నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను. త్వరలో ఒక జెనరిక్ ప్లాట్ఫామ్, అంటే ఏ పరీక్షలతో సంబంధం లేకుండా కరెంట్ అఫైర్స్ ఏవైతే జరుగుతాయో వాటికి సంబంధించి క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో మీకు ఎక్కడ దొరకనటువంటి పాయింట్స్తో నేను ప్రజల్లోకి వెళ్ళాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్నాను. మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఎందుకంటే ఒక్కొక్క లెక్చర్ 20-25 minutes లెక్చర్కి చాలా ఎఫర్ట్ అవసరమవుతుంది. అది వేలాది మందికి, లక్షలాది మందికి రీచ్ అయితేనే దానికి సార్థకత ఉంటుంది. అది ఒక జెనరిక్ లెక్చర్ తోటే పాసిబిలిటీ ఉంటుంది. అంతే తప్పిస్తే పరీక్షల గూడులో కూరుకుపోతే సెలెక్ట్ అయ్యారా లేదా, ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు కాలేదు, ఈ ప్రశ్న వచ్చిందా రాలేదా అనేటువంటి ఒక పారాడైమ్లో చిక్కుకుపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక జెనరిక్ ప్లాట్ఫామ్ని సాధ్యమైనంత తొందరగా మీ ముందుకు తీసుకొస్తాను. ఈ లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి త్వరలో ఈ సిరీస్లో క్లోజ్ అవుతాయి. సరే, ఆ జెనరిక్ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి? ఎక్కువ మందికి, యువతకి, విద్యార్థులకి, నార్మల్ సిటిజన్స్కి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఉపయోగపడాలంటే ఏ విధంగా లెక్చర్స్ని డిజైన్ చేయాలి అనేటువంటి దాని మీద మీ అమూల్యమైనటువంటి సలహాలు ఇవ్వండి. ఎందుకంటే మనం చెప్పేటువంటి
అలాగే చేసేటువంటిది ఎక్కువ మందికి వెళితేనే దానికి సార్థకత. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను తెలుగు ఛానల్ని రిఫార్మ్ చేయాలి, రీఓరియంట్ చేయాలి అని ఆలోచిస్తున్నాను. మీ అమూల్య సలహాలతో తెలియచేయండి. కాబట్టి కొద్ది రోజుల తర్వాత ఈ లెక్చర్స్ ఈ ప్లాట్ఫామ్లో క్లోజ్ అవుతాయి. ఒక జెనరిక్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అవుతుంది. అందరికీ ఉపయోగపడే విధంగా దాన్ని డిజైన్ చేయబోతున్నాం. రాబోయే కాలంలో నా సర్వీసెస్ ఇప్పుడు ఆల్రెడీ నడుపుతున్నటువంటి లెర్నింగ్ స్పేస్ డిజిటల్ ప్లాట్ఫామ్తో పాటుగా ఈ తెలుగు ప్రజానీకం కోసం ఒక జెనరిక్ ఛానల్, అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫర్దర్ స్టెప్స్ ఈ రూట్లో ఉండబోతున్నాయి అని తెలియజేస్తున్నాను. మీ ఆశీర్వచనాలు ఉండాలి అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు నేను చెబుతున్నటువంటి లెక్చర్స్ నచ్చితే, నేర్చుకుంటున్నామన్న ఫీలింగ్ వస్తే రాబోయే ఛానల్ని 10 మందికి షేర్ చేయండి. తర్వాత ఇదంతా దాదాపు 1-2 నెలల లోపలే కొత్త ఛానల్ ఆవిర్భావం జరుగుతుంది. డేట్ కూడా ముందే అనౌన్స్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఈ పరీక్షల ఊబిలో నుంచి నేను బయటకు వస్తాను. మీరు కూడా అలా ఆలోచించేటువంటి అవసరం కూడా ఉండదు. జెనరిక్గా నేర్చుకుంటారు. నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ని ఎక్కడ అవసరమైతే అక్కడ అప్లై చేస్తారు. అర్థమైంది కదా? సో ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నేను 4-5 ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఒకటి, పేజర్స్, అలాగే వాకీ టాకీస్ సైమల్టేనియస్గా వేలల్లో పేలిపోయాయి. అసలు కారణం ఏమిటి? ఇంతవరకు ఇతమిత్తంగా తెలియదు. అయినా కూడా అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీటికి సంబంధించినటువంటి రీజన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత యూనియన్ క్యాబినెట్ 4 ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంది స్పేస్ సెక్టర్కి సంబంధించి. చంద్రయాన్ 4 మిషన్, వీనస్ ఆర్బిటర్ మిషన్, అలాగే భారతీయ అంతరిక్ష స్టేషన్, అలాగే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ NGLV. వీటి గురించి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేజర్స్, వాకీ టాకీస్. అసలు పేజర్స్ అంటే ఏమిటి? పేజర్స్లో 1 సైడ్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఎవరైనా సరే కమ్యూనికేషన్ మెసేజ్ పంపిస్తే అది రీచ్ అవుతుంది, వాళ్ళ ఇన్బాక్స్లో రీచ్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు మెసేజ్ ఇవ్వలేరు. ఇవి పేజర్స్. 20-25 సంవత్సరాల క్రితం మన దేశంలో కూడా కనపడుతూ ఉండేవి. మొబైల్స్ వచ్చిన తర్వాత అవి అంతర్ధానం అయిపోయాయి. మరి మీరు అడగచ్చు, హెజ్బొల్లా ఫైటర్స్ ఎవరైతే లెబనాన్లో ఉన్నారో వాళ్ళు పేజర్స్ ఎందుకు వాడుతున్నారు? మొబైల్స్ వాడచ్చు కదా అని చెప్పి. మొబైల్స్ వాడితే వాళ్ళని ట్రాక్ చేయటం ఇజ్రాయెల్ వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎందుకంటే మొబైల్స్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని హ్యాక్ చేయొచ్చు, సర్వేలెన్స్ ఈజీగా ఉంటుంది. అందుకని మొబైల్స్కి బదులుగా వాళ్ళు పేజర్స్ వాడుతున్నారు. ఇక వాకీ టాకీస్ అంటే ఏమిటి? వాకీ టాకీస్ అంటే ఏమిటంటే 1-to-1 కమ్యూనికేషన్. 1-to-1 కమ్యూనికేషన్ అంటే ఉదాహరణకి ఒక ట్రైన్ ఉంది, చాలా పొడవు ఉంటుంది. పొడవాటి ట్రైన్ తీసుకుంటే 600-700 మీటర్లు ఉంటాయన్నమాట. కొన్ని కిలోమీటర్స్లో కూడా వెళతాయి. డ్రైవర్కి గార్డ్కి కమ్యూనికేషన్ అది వాకీ టాకీ ద్వారా జరుగుతుంది. అలాగే స్టేషన్ మాస్టర్కి డ్రైవర్కి మధ్య కమ్యూనికేషన్ అది వాకీ టాకీ ద్వారా జరుగుతుంది. దానికి సపరేట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. వేరే వాళ్ళు దాంట్లోకి ఎంటర్ అవ్వలేరన్నమాట. సో హెజ్బొల్లా ఫైటర్స్ ఉపయోగించేటువంటి వాకీ టాకీస్ కావచ్చు, పేజర్స్ కావచ్చు, అవి దాదాపు గంట వ్యవధిలో థౌజండ్స్ పేలిపోయాయి. పేజర్ అంటే వాళ్ళ బొడ్డు దగ్గరన్నా ఉంటుంది, బెల్ట్కి తగిలించుకుంటారు, చేతిలో పట్టుకున్నా ఉంటారు. అందుకని కొంతమందికి చేతి వేళ్ళు పోయాయి, కొంతమందికి కళ్ళు పోయాయి, కొంతమందికి చెయ్యి పోయింది, కొంతమంది చనిపోయారు. ఇవి వేలాది పేజర్స్ సైమల్టేనియస్గా గంట వ్యవధిలో పేలిపోయాయి. ఇది ఎలా సాధ్యం? ఇది ఎవరికి అంతుపట్టడం లేదు. ఇప్పుడు సప్లై చైన్లోకి దూరుంటారేమో అని సందేహాలు వస్తున్నాయి. సప్లై చైన్లోకి దూరటం అంటే ఏమిటి? చూడండి, మీకు పేజర్స్ ఏ కంపెనీ అది? దాని పేరు గోల్డ్ అపోలో. దాని బేస్ ఎక్కడుంది? తాయివాన్లో ఉంది. ఈ పేజర్ తయారు చేయాలంటే రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ తయారు చేసేటువంటి ఒక సిస్టమ్ని సప్లై చైన్ అంటాం. అయితే రెస్పాన్సిబిలిటీ అంతా తాయివానీస్ కంపెనీ మీదే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే ఎక్స్పోర్ట్ చేశారు ఈ ప్రోడక్ట్ని. సో తాయివాన్ కంపెనీ వాళ్ళని అడిగితే, అంటే ఈ గోల్డ్ అపోలో అనేటువంటి కంపెనీని అడిగితే, మేము థర్డ్ పార్టీకి లైసెన్స్ ఇచ్చాం,
అవి వేరే కంట్రీ హంగరీలో బుడాపెస్ట్లో తయారయ్యాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. హంగరీలో ఉన్నటువంటి బుడాపెస్ట్లో ఉన్నటువంటి ఆ కంపెనీని అడిగితే మేము అసలు పేజర్స్ తయారు చేయట్లేదు అని వాళ్ళు చెప్పారు. అయితే ఈ పేజర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? తైవాన్ నుంచి వచ్చాయా? హంగరీ నుంచి వచ్చాయా? ఆ తైవాన్ ఇచ్చినటువంటి లైసెన్స్ని వేరే వాళ్ళు మిస్యూటిలైజ్ చేసుకొని ఎక్స్ప్లోజివ్స్ పెట్టేసి లెబనాన్కు పంపించారా? సో ఇవన్నీ కూడా సమాధానం దొరకని ప్రశ్నలు. అయితే దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? రాబోయే కాలంలో ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్స్, ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఏ కంపెనీ నుంచి వస్తున్నాయి, ఏ దేశం నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఏమన్నా సెబోటేజ్కి అవకాశం ఉందా అనేటువంటిది మనం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే వేలాది పేజర్స్ని గంట వ్యవధిలో బ్లాస్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ సప్లై చైన్లోకి ఎంటర్ అవ్వకుండా సాధ్యపడే విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఏం చేస్తున్నాయి? ఒక కంపెనీ మిగతా కంపెనీలకి థర్డ్ పార్టీ లైసెన్స్ ఇచ్చేస్తోంది. వేరువేరు దేశాల్లో కాంపోనెంట్స్ తయారవుతున్నాయి, వేరువేరు దేశాల్లో ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి. కానీ కంపెనీ పేరు ఏదో ఒక దేశంలో రిజిస్టర్ అయి ఉంటుంది. వాటి సబ్సిడరీస్ కావచ్చు, థర్డ్ పార్టీ లైసెన్స్ హోల్డర్స్ కావచ్చు, వాళ్ళు తయారు చేస్తున్నారు. సో ఇలాంటి సంఘటనలు రాబోయే కాలంలో పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఈ సప్లై చైన్ నెట్వర్క్ మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నమాట. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్, అది చాలా పవర్ఫుల్ ఏజెన్సీ అనమాట. సో మొసాద్ ఏదైతే ఉందో వాళ్ళు ఏదైనా చేయడానికి సమర్థులన్నమాట. ప్రపంచంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్లో మీ అందరికీ తెలుసు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా CIA, అలాగే ఇజ్రాయెల్కి సంబంధించి మొసాద్. సో మొసాద్ ఇలాంటివి చేయగలదు. ఎందుకంటే ఇతర దేశాల రాజధానుల్లో అవి డ్రోన్ అటాక్స్ ద్వారా, మిసైల్ అటాక్స్ ద్వారా చాలామంది ఈ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన నాయకులని చంపినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయన్నమాట. సరే, ఏదేమైనప్పటికీ కూడా సప్లై చైన్ మీద సర్వేలెన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నమాట. తర్వాత చంద్రయాన్ 3 ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చంద్రయాన్ 3 మనకి ఒక ఫుల్ అర్త్ డే పనిచేసింది. అంటే అక్కడ రాత్రి టెంపరేచర్ బాగా తగ్గిపోతుంది. ఆ తక్కువ టెంపరేచర్స్కి మన ఇన్స్ట్రుమెంట్స్ తట్టుకోలేవు. అందుకే మూన్ మీద 14 రోజులు, అంటే మన ఎర్త్ డేస్తో కంపేర్ చేస్తే 14 రోజులు పగలు ఉంటుంది, 14 రోజులు రాత్రి ఉంటుంది. ఆ 14 రోజులే పనిచేసినాయి ఇన్స్ట్రుమెంట్స్. చంద్రయాన్ 3లో ఏం జరిగింది? ఆర్బిటర్ ఒకటి, ల్యాండర్, సాఫ్ట్ ల్యాండింగ్, హార్డ్ ల్యాండింగ్ కాదు. సాఫ్ట్ ల్యాండింగ్ అంటే నెమ్మదిగా దిగాలన్నమాట, హార్డ్ ల్యాండింగ్ అంటే డైరెక్ట్ క్రాష్ అవ్వటం. సో చంద్రయాన్ 3లో సాఫ్ట్ ల్యాండింగ్, ఆ తర్వాత ల్యాండర్ దిగిన తర్వాత దాంట్లో నుంచి ఒక రోవర్ బయటకు వస్తుంది. రోవర్ బయటకు వచ్చి నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళిపోతుంది. అంతవరకు మనం చేయగలిగాం. తర్వాత సౌత్ పోల్లో ల్యాండ్ కాగలిగాం. ఇవన్నీ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఇప్పుడు చంద్రయాన్ 4 అక్కడ దిగటమే కాకుండా అక్కడి నుంచి చిన్న చిన్న రాళ్ళు, అలాగే సాయిల్, ఇదంతా కూడా తీసుకొని మళ్ళీ భూమి మీదకి తీసుకురావాలి ఫర్దర్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి. చంద్రయాన్ 4 36 నెలల్లో దాని షెడ్యూల్ని కంప్లీట్ చేయాలి. 2027లో చంద్రయాన్ 4ని ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ తెలిపింది. సో చంద్రయాన్ 4 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడి నుంచి శాంపిల్స్ మనం కలెక్ట్ చేసి తీసుకురావాలి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, 2040 కల్లా మనం చంద్రుడి మీద మనుషుల్ని దించాలి, వ్యోమగాముల్ని దించాలి అన్నటువంటి ప్లానింగ్ ఉంది. కాబట్టి చంద్రయాన్ 4 చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఆ దిశగా కూడా ఉపయోగపడతాయి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక డెసిషన్, వీనస్ ఆర్బిటర్ మిషన్. మీ అందరికీ తెలుసు శుక్ర గ్రహం, తెలుగులో చెప్పాలంటే, ఒకవేళ నేను మిస్టేక్ చెప్తే సరిచేయండి, తెలుగు పదాలు ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు. సో వీనస్ అనేటువంటిది శుక్ర గ్రహం. మీ అందరికీ తెలుసు మన సోలార్ సిస్టంలో ఫస్ట్ మెర్క్యూరీ, తర్వాత వీనస్, తర్వాత అర్త్, తర్వాత మార్స్, ఇలా ఉంటాయన్నమాట. వీనస్ అనేటువంటిది మన గ్రహానికి, అర్త్కి నియరెస్ట్. దాన్ని ఎర్త్ ట్విన్ అని కూడా అంటారు. ఈ రెండింటిని జంట గ్రహాలు అంటారు. ఎందుకని? ఇవి ఫామ్ అయినప్పుడు, ఈ రెండు గ్రహాలు వీనస్ అలాగే ఎర్త్, ఈ రెండు ఫామ్ అయినప్పుడు
దాదాపు కండిషన్స్ ఐడెంటికల్గా ఉండేవి. కానీ తర్వాత ఏం జరిగింది? రెండు డీవియేట్ అయిపోయాయి. అర్త్ మీద మనందరం జీవించగలుగుతున్నాం. వీనస్ విషయానికి వచ్చేసరికి అక్కడ విపరీతంగా కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది. కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయిందంటే ఏమిటి? అది గ్రీన్ హౌస్ గ్యాస్. గ్రీన్ హౌస్ గ్యాస్ పెరిగిపోవటం వల్ల అక్కడ టెంపరేచర్ బాగా పెరిగిపోయింది. మీరు సన్ నుంచి చూస్తే, సూర్యుడి నుంచి చూస్తే మొదటిది మెర్క్యూరీ, రెండోది వీనస్. కానీ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండటం వల్ల, కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ కావటం వల్ల వీనస్ మీద హైయెస్ట్ టెంపరేచర్ ఉంది మెర్క్యూరీ కంటే. నార్మల్గా మెర్క్యూరీ మీద ఉండాలి, ఎందుకంటే అది సన్కి దగ్గరగా ఉంది. కానీ కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా పెరిగిపోవటం వల్ల వీనస్ అనేది హాటెస్ట్ ప్లానెట్ అయిపోయింది. అర్త్స్ ట్విన్. తర్వాత ఇది హాటెస్ట్ ప్లానెట్, దానికి మూన్స్ లేవు. సో వీనస్కి సంబంధించి ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి 2028 కల్లా వీనస్ ఆర్బిటర్ మిషన్ని లాంచ్ చేయాలి అని ప్రభుత్వం గోల్గా పెట్టుకుంది. చంద్రయాన్ 4 2027, వీనస్ ఆర్బిటర్ మిషన్ 2028. తర్వాత ఇంకొక డెసిషన్ ఏంటంటే భారతీయ అంతరిక్ష స్టేషన్ అంటే ఇంటర్నేషనల్, ఇప్పుడు ఏదైతే మనకి ఐఎస్ఎస్ ఉందో, సో అలాంటిది ఆల్రెడీ చైనాకి సంబంధించి టియాన్గాంగ్ ఉంది. ప్రపంచంలో ఇప్పుడు రెండే ఉన్నాయి. ఏవి? మనకి పైన ఉన్నటువంటి ఈ 400-500 కిలోమీటర్స్ ఎలివేషన్లో, హైట్లో 400 నుంచి 500 కిలోమీటర్స్లో లో ఎర్త్ ఆర్బిట్లో అవి తిరుగుతూ ఉంటాయి. అక్కడ మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది, దానికి కొలాబరేషన్ 5-6 దేశాలు, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాన్ని లీడ్ చేస్తుంది. అయినా కూడా దానికి 5-6 దేశాల కొలాబరేషన్ ఉంది. అలాగే చైనా విషయానికి వస్తే టియాన్గాంగ్ అనుకుంటాను, అది చైనాకి సంబంధించినటువంటి స్పేస్ స్టేషన్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లెడ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అది చాలా దేశాల కొలాబరేషన్ అనమాట. ఈ రెండే ఉన్నాయి ప్రస్తుతానికి. అయితే మన దేశం భారతీయ అంతరిక్ష స్టేషన్ 2035 కల్లా ఎస్టాబ్లిష్ చేయాలి. చంద్రుడి మీదకి వ్యోమగాముల్ని 2040 కల్లా పంపాలి. ఈ రెండు మన దేశానికి ఉన్నటువంటి గోల్స్. భారతీయ అంతరిక్ష స్టేషన్ని 2035 కల్లా ఏర్పాటు చేయడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడ వ్యోమగాములు మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ చేయటం, అలాగే వాళ్ళు బయటికి వచ్చి అక్కడ ఫ్లోట్ అవ్వటం, ఇదంతా కూడా చాలా టెక్నాలజికల్ ప్రోగ్రెస్ కావాలి. దానికి సంబంధించి ప్రిలిమినరీగా ఏ టెక్నాలజీస్ని టెస్ట్ చేయాలో అవన్నీ 2028 కల్లా చేయాలి అని చెప్పి డిసైడ్ చేశారు. అందుకే దానికి భారతీయ అంతరిక్ష స్టేషన్ 1 అని పేరు పెట్టారు. భారతీయ అంతరిక్ష స్టేషన్ అయితే 2035 కల్లా ఎస్టాబ్లిష్ చేయాలి ఐఎస్ఎస్ లాగా. కానీ 2028 కల్లా కొన్ని టెక్నాలజీస్ని వ్యాలిడేట్ చేయాలి. కొన్ని టెక్నాలజీస్ని ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాని మీద మనకు ఒక అవగాహన వస్తుంది. దానికోసం BAS-1 అని పేరు పెట్టారు. 2028 కల్లా ఈ టెక్నాలజీస్ని వ్యాలిడేట్ చేయాలి. అది భారతీయ అంతరిక్ష స్టేషన్ 1 అనమాట. తర్వాత నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. ఇక్కడ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే ప్రస్తుతం మనకున్నటువంటి హయ్యెస్ట్ పేలోడ్ తీసుకెళ్ళగలిగినటువంటి వెహికల్ ఏమిటి? GSLV Mark 3. దానికి LMV-3నో ఏదో పేరు పెట్టారు. GSLV Mark 3 అనమాట. అది ఎంత తీసుకెళ్తుంది పేలోడు? జియో స్టేషనరీ ఆర్బిట్ ఏదైతే ఉందో దాదాపు 36,000 కిలోమీటర్ల హైట్లో అక్కడికి 4 టన్నులు తీసుకెళ్తుంది. అక్కడికి 4 టన్నుల పేలోడ్ తీసుకెళ్తుంది. ఇక లో ఎర్త్ ఆర్బిట్కి 10 టన్నుల పేలోడ్ తీసుకెళ్తుంది. 4, 10. ఇక ఇతర దేశాల్లో చూడండి, ఫాల్కన్ 9 రాకెట్ ఉందనుకోండి స్పేస్ ఎక్స్కి సంబంధించి, అలాగే చైనాకి సంబంధించి లాంగ్ మార్చ్ ఉందనుకోండి, అలాగే యూరోపియన్ యూనియన్కి సంబంధించిన రాకెట్ తీసుకోండి, అవి 10 టన్నులు 15 టన్నులు జియో స్టేషనరీ ఆర్బిట్కి తీసుకెళ్ళగలవు.
30 to 40 టన్స్ లో ఎర్త్ ఆర్బిట్కి తీసుకెళ్ళగలవు. సో మనం కూడా ఆ రేంజ్కి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ని కూడా యూనియన్ క్యాబినెట్ ఆమోదించింది. సో ఇప్పుడున్నటువంటి 4 టన్నుల పేలోడ్ జియో స్టేషనరీ ఆర్బిట్కి 4 టన్నుల పేలోడ్ ఏదైతే LMV-3 తీసుకెళ్లగలదో, లాంచ్ వెహికల్ మాడ్యూల్ 3 LVM-3 అంటే GSLV Mark 3 తీసుకెళ్లగలదో దాన్ని 10 టన్నులకు తీసుకెళ్ళాలి. అలాగే లో ఎర్త్ ఆర్బిట్కి 30 టన్నులకు తీసుకెళ్ళాలి. 10, 30 అన్నమాట. ఇప్పుడున్న కెపాసిటీ ఎంత? 4, 10 అంటే 3 రెట్లు అయిపోతుంది. ప్రస్తుతం 4, 10, 10, 30 అవ్వాలి అంటే 3 రెట్లు అయిపోతుంది. అది 1.5 టైమ్స్ కాస్ట్తో తీసుకెళ్ళాలి. ఇది నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా గ్రీన్ ప్రొపల్షన్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అనేది రెండోది. మూడోది రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఒక రాకెట్ శాటిలైట్స్ని లాంచ్ చేసి మళ్ళీ ఆ రాకెట్లో ఉన్న కొన్ని పార్ట్స్ భూమి మీదకి తిరిగి వచ్చేయాలన్నమాట. ఆల్రెడీ స్పేస్ ఎక్స్ ఆ యొక్క కెపబిలిటీని అచీవ్ చేసింది కదా, అలాగే మన దేశం కూడా ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ని తయారు చేయాలి అన్నటువంటిది నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్లో భాగం. సో స్థూలంగా చెప్పుకోవాలంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో అది రాబోయే కాలంలో 10 టన్నుల పేలోడ్ని జియో స్టేషనరీ ఆర్బిట్కి తీసుకెళ్తుంది. 30 టన్నుల పేలోడ్ని లో ఎర్త్ ఆర్బిట్కి తీసుకెళ్తుంది. అంతేకాకుండా గ్రీన్ ప్రొపల్షన్ టెక్నాలజీస్ని వ్యాలిడేట్ చేస్తుంది. వీటితో పాటుగా ఆ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ని కూడా డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే యూనియన్ క్యాబినెట్ అప్రూవల్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా 2028 దాకా ఎంతవరకు వెళ్ళగలము అనేటువంటి దాని మీద ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వం 2029 దాకా ఉంటుంది కదా, అందుకే అలాట్మెంట్స్ కానీ అలొకేషన్స్ కానీ ఈ ప్రభుత్వం కాల పరిమితి వరకే చేయగలరు. కాబట్టి మీరు చూస్తే టార్గెట్స్ అన్నీ 2027, 28 అట్లా ఉన్నాయన్నమాట. ఆ ప్రాజెక్ట్ ఉదాహరణకి భారతీయ అంతరిక్ష స్టేషన్ ప్రాజెక్ట్ 2035కి సంబంధించింది. అయితే 2028 లోపల ఏమేమి చేయాలి అనేటువంటి దాని మీద వాళ్ళు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసి దానికి కావాల్సినటువంటి డబ్బుల్ని కూడా యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగిందనమాట. సరే, చాలా ముఖ్యమైన డెసిషన్స్ తీసుకున్నారు. ఈ మాడ్యూల్ని ఇంతటితో ముగిద్దాం. నేను ముందు చెప్పినట్లుగా మీ అమూల్య సలహాలు ఇవ్వండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వటం అనేటువంటిది నా ప్రధాన ఉద్దేశం. ఒక ఎగ్జామ్ యొక్క ఊబిలో, ఎగ్జామ్ యొక్క చట్టంలో చిక్కుకుపోవటం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.